నీవు ప్రభువుని అంగీకరిస్తున్నావా లేదా తృణీకరిస్తున్నావా? ప్రభువుకి దగ్గరగా ఉంటున్నావా, దూరమైపోతున్నావా? ప్రభువుని స్వీకరిస్తున్నావా, వద్దని తృణీకరిస్తున్నావా? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈనాటి సువిశేష వాక్యములు మనకు బోధిస్తున్నటువంటి మాట ప్రకారం నీవు ప్రభువుని అంగీకరిస్తున్నావో లేదా తృణీకరిస్తున్నావో ఆలోచించుకో. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాడు సామాన్య కాలపు 14వ ఆదివారముల మనం ఉండగా, ఈ ఆదివారం నాడు దేవుని మాట ఏమిటో ఒక్కసారి ధ్యానము చేసుకుందాం. ఈనాటి పట్టణాలన్నీ కూడా మనకి ఒక చక్కని మాటను తెలియచేస్తూ, జాగ్రత్త, జాగరూకతతో ఉండు అనే వాక్యము మనకు తెలియచేస్తూ, ప్రభుని మీరు స్వీకరిస్తున్నారా, వద్దని తృణీకరిస్తున్నావా? ఆలోచించుకో బిడ్డ అని వాక్యం అంటూ ఉంది. క్రీస్తు ప్రభువు ఈరోజు వాక్యములు మనం వింటున్నట్లుగా తన స్వంత గ్రామానికి, తన స్వంత ప్రజల వద్దకు, తన వారి వద్దకు వచ్చాడట. వచ్చినప్పుడు మామూలుగా మన బంధువులు, మన ఇంటిలోని వారు, మనవారు అనుకున్న వారు ఎవరైనా వచ్చినప్పుడు ఎంత ఆనందముతో సంతోషముతో వాళ్ళని స్వీకరిస్తాం. వాళ్ళు ఇంకా గొప్పవారుగా ఉంటే ఇంకా ఎంత ఆనందముతో స్వీకరిస్తాం. కానీ ఈరోజు ప్రభు వారి వద్దకు వచ్చినప్పుడు ఆ గ్రామస్తులు కానీ, తనవారు కానీ, తన స్వంత వారు కానీ ప్రభుని ఎలా స్వీకరించారో ఈరోజు వాక్యములో ఒక్కసారి విందాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 3వ వచనములో వాక్యం అంటూ ఉన్నటువంటి మాట, ఈయన వడ్రంగి కుమారుడు కాదా, మరియమ్మ కుమారుడు కాదా, యాకోబు, యోసేపు, యూదా, సీమోనను వారి సోదరుడు కాదా, ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు వారు ఆయనను తృణీకరించిరి. చూడండి వాక్యము. ఈయన వడ్రంగి కాదా, ఈయన మరియమ్మ కుమారుడు కాదా, ఈయన మనవాడు కాదా అని అనుకుంటూ మనవాడే కదా అని ఆయనను తృణీకరించారంట. వద్దనుకున్నారట, స్వీకరించలేదు, అంగీకరించలేదు. వద్దని ప్రభువుని నెట్టివేసి తృణీకరించి తోసివేశారండి. ఎవరు? తన వారే, తన సొంత వారే అయిన వారే ప్రభు వారి వద్దకు వస్తే చూడండి, ఎన్నో అద్భుతాలు చేసి ఎంతో మందికి స్వస్థతనిస్తూ ప్రభు తన సొంత ప్రజల వద్దకు ప్రేమతో వస్తే వారు ఆయన్ని వద్దని తృణీకరించడం ఈరోజు వాక్యములు మనము చూస్తూ ఉన్నాం. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈ రోజున మనము ఆలోచన చేయవలసినది 2 విషయాలు. ప్రభువుని అంగీకరిస్తున్నావా, స్వీకరిస్తున్నావా, లేదా వద్దని తృణీకరిస్తున్నావా? ప్రభువుని అంగీకరించడం అంటే, ప్రభువుని స్వీకరించడం అంటే ప్రభు వాక్యానుసారము జీవించడం, ప్రభువుకి నచ్చినట్టుగా జీవించడం, ప్రభువుని అనుసరించడం. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, మనం క్రైస్తవులం, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళం, బప్తిస్మం పొందిన వాళ్ళం, జ్ఞానస్నానం పొందినటువంటి వాళ్ళం. చాలాసార్లు నవ్వొస్తూ ఉంటుంది అటువంటి మాటలు వింటూ ఉంటే. చాలా మంది మేము క్రైస్తవులం, బప్తిస్మం పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం అంటూ ఉంటారు. బప్తిస్మం పొందితే, జ్ఞానస్నానము పొందితే క్రైస్తవులం అయిపోమండి. క్రీస్తుని అనుసరిస్తే క్రైస్తవులం అవుతాం. క్రీస్తుని మాట ప్రకారం జీవిస్తే క్రైస్తవులం అవుతాం. క్రీస్తు వాక్యానుసారము జీవిస్తే క్రీస్తుని అనుచరులం అవుతాం. ఇది గుర్తు పెట్టుకోవాలా. బప్తిస్మం పొందితేనో, జ్ఞానస్నానము పొందితేనో రక్షణ వచ్చేయదు. క్రీస్తుని చిత్తానుసారము జీవిస్తేనే
రక్షణ వస్తుంది. క్రీస్తుని వాక్యానుసారము జీవిస్తేనే రక్షణ వస్తుంది. ఈ మాటలు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే వాక్యములో యేసు ప్రభు చాలా చక్కగా ఒక మాట అంటూ ఉంటారు. ఎవరైతే నా వాక్కు విని దానిని అనుసరించి మాటలు అనుసారముగా జీవిస్తారో వారు నా అనుచరులు. నన్ను అనుసరించు బిడ్డలు, నన్ను ప్రేమించువారు నా వాక్యానుసారము జీవిస్తారు అని. అంటే నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరయ్యా అంటే యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు అనుసరించి జీవించేటటువంటి వారు, యేసు ప్రభువు చెప్పినటువంటి వాక్యానుసారము జీవించే వారే నిజమైనటువంటి క్రైస్తవులం. జ్ఞానస్నానము పొందినంత మాత్రాన, బాప్తిస్మం పొందినంత మాత్రాన సరిపోదు. దేవుని వాక్యాన్ని విని వదిలేయకుండా ఆయన మాట చొప్పున జీవించేవారు, ఆయన మాటల అనుసారముగా మంచి జీవితము జీవించేటటువంటి వారు, క్రీస్తు ప్రభుని వాక్యానుసారము క్రైస్తవులుగా జీవించేవారే నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలు అవుతారు. ఈ రోజున వాక్యములు మనం వింటూ ఉన్నాం. యేసు ప్రభువు తన ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారు తృణీకరించారు, తిరస్కరించారు. మనం అనుకుంటున్నాము చాలా సార్లు వాళ్ళు చూడు ఎంత దుష్టులు, దుర్మార్గులు, ప్రభు వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళని వద్దనుకున్నారు, దురుముగా నెట్టివేస్తున్నారు ప్రభుని అనుకుంటూ ఉంటాం. నువ్వు నేను వాక్యానుసారముగా జీవించకుండా, యేసు ప్రభునికి ఇష్టము లేని పనులు, దేవుని ఇష్టానుసారము కాకుండా మన ఇష్టానుసారము జీవించినప్పుడు, వాక్యానుసారము కాకుండా మన ఇష్టానుసారము జీవించినప్పుడు, వాక్యాన్ని తృణీకరించినప్పుడు దేవుని తృణీకరించినట్లే. దేవుని వాక్యానుసారము కాకుండా మన ఇష్టానుసారం ఈ లోకానుసారము జీవించినప్పుడు మనము కూడా యేసు ప్రభుని వద్దని తృణీకరించినట్లే. యేసు ప్రభుని అంగీకరిస్తున్నావా బిడ్డా అని నేను అడుగుతున్నా. అంటే యేసు ప్రభుని మాటానుసారం, వాక్యానుసారం జీవిస్తున్నావా బిడ్డా అని అర్థం. అనుసరిస్తున్నాను అని చెప్పి యేసయ్యను దూరముగా ఉంచుతూ ఉంటే, మాటలను దూరముగా ఉంచితే, వాక్యానుసారము జీవించకపోతే యేసు ప్రభుని వారి వలె మనం కూడా తృణీకరించినట్లే, దూరముగా నెట్టి వేసినట్లే. వాక్యము ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి మాట మార్కు శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనములో వాక్యం అంటూ ఉంది, వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధించెను. చూచారా, వారి అవిశ్వాసాన్ని చూచి ప్రభుని వారు తృణీకరించడం వల్ల, వద్దనటం వలన, స్వీకరించకపోవటం వలన, అంగీకరించకపోవటం వలన ప్రభుకి బాధేసి వేదనతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడట. వేరే గ్రామాలకు వెళ్ళి అక్కడ పరిచర్య చేసుకుంటూ, సువార్త బోధించుకుంటూ వారికి స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఆశీర్వాదాలు వారికి కుమ్మరిస్తారు. వీరు ప్రభుని స్వీకరించకపోవటం వలన, అంగీకరించకపోవటం వలన, తృణీకరించకపోవటం వలన వారికి, వారి గ్రామానికి రావలసినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు రాకుండా పోయాయి. వేరే గ్రామాలకు, వేరే ఊర్లకు వచ్చాయి. ఇక్కడ చేయవలసినటువంటి అద్భుత కార్యాలు, స్వస్థతలు ప్రభువు చేయకుండా వేరే ఊర్లలో చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయి బిడ్డ. నీవు, నీ కుటుంబము కూడా ప్రభుని వద్దనుకుంటున్నారేమో, ప్రభునికి దూరం అవుతున్నారేమో, తద్వారా ప్రభుని ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారేమో, ప్రభుని దీవెనను పోగొట్టుకుంటున్నావేమో బిడ్డ. ఆలోచించు, ఆలోచన చేయి. వాక్యములో చాలా చక్కగా మనం వింటూ ఉంటాం. యేసు ప్రభువే చక్కని మాట ఒకటి చెబుతూ ఉంటారు, ఇల్లు కట్టువారు పనికి రాదని తోసివేసేబడినటువంటి రాయి ఇంటికి మూల రాయిగా అయిందట. ఈ రోజున యేసు ప్రభువుని వద్దనుకొని వాళ్ళు తోసివేశారు. స్వంత గ్రామస్తులే, స్వంత ఊరి వాళ్లే, తన స్వంత ప్రజలే ప్రభుని వద్దనుకొని దూరముగా తోసివేశారు, నెట్టివేశారు, తృణీకరించారని వాక్యం అంటూ ఉంది. ప్రభు అంటున్నాడు, ఇల్లు కట్టువారు పనికి రాదని తోసివేసినటువంటి రాయి ఇంటికి మూలరాయి అయినట్లుగా నన్ను వద్దని తోసివేశారు, నెట్టివేశారు, తృణీకరించారు. నే చెబుతున్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు. ఇది ప్రభుని మాట అండి.
నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడంటే పరలోక రాజ్యము పొందలేరు, దైవరాజ్యాన్ని చేరుకోలేరంటున్నటువంటి ప్రభు మాటలు వింటున్నాము కదా. ఇశ్రాయేలు ప్రజలు ప్రభుని వద్దని తృణీకరించి తన సొంత గ్రామస్తులే, తన సొంత వారే ప్రభుని వద్దనుకుంటే ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, అద్భుత కార్యాలు ఆ ఊర్లో జరగలేదండి. వేరే గ్రామాలకు, వేరే ఊర్లకు వెళ్ళి ప్రభు అక్కడ చేశాడు వాటిని. మరి మనం గుర్తు పెట్టుకోవలసింది, ప్రభుని అంగీకరించడం అంటే ప్రభుని వాక్యానుసారము జీవించటం, ప్రభుని చిత్తానుసారము జీవించటం, క్రీస్తు ప్రభుని అనుసరించేటటువంటి నిజమైన క్రైస్తవ బిడ్డలుగా జీవించడం. లేదా వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి ఈ లోకానుసారం, నీ ఇష్టానుసారం, శరీర సుఖాలనుసారం కూడా జీవించడానికి ప్రయత్నము చేస్తే మనము కూడా ప్రభుని వద్దనుకుంటున్నట్లే, ప్రభుని తృణీకరిస్తున్నట్లే, ప్రభుని కాదనుకొని ప్రభుని దీవెనలు, ఆశీర్వాదాలు దూరముగా నెట్టివేసుకుంటున్నట్లే. వాక్యములో మనం వింటూ ఉన్నట్లుగా దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 11వ వచనములో వాక్యం ఉంటుంది, ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ తనవారే ఆయనను వద్దని దూరముగా నెట్టివేసెను. తనవారు ఆయనను అంగీకరించలేదు, ఆయనను తెలుసుకోలేదు, ఆయనను స్వీకరించుకోలేదు. అందుకే ప్రభు అన్నటువంటి మాట మరి ఒకసారి రుజువైనతుందండి. ఇల్లు కట్టువారు పనికిరాదని తోసివేసినటువంటి రాయి ఇంటికి మూలరాయి అయినది. చరిత్రలో కూడా మనము చూస్తే, అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అబ్రహాము లింకన్ గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే, అబ్రహాము లింకన్ జీవించి ఉన్నప్పుడు 1831వ సంవత్సరములో తన వ్యాపారములో తాను ఓడిపోయి వ్యాపారములు అన్ని నష్టాలు వచ్చినప్పుడు 1832లో రాజకీయాలలోకి వచ్చాడండి. రాజకీయాలలో వచ్చిన మొదటి నుండి కూడా పోటీ చేసిన ప్రతి చోట కూడా ఓడిపోతూ వస్తున్నాడు. 1832 నుండి పోటీ చేసిన ప్రతి చోట కూడా అనేక చోట్ల ఓడిపోయి చివరికి గెలిచి గొప్పగా గెలిచాడండి. ఎంత గొప్పగా అంటే అమెరికా అధ్యక్షుడిగా, చిన్న స్థానాలన్నీ ఓడిపోయాడు, చివరికి అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఎన్నికవ్వడమే కాదు, ఆ దేశాన్ని ఇప్పటి వరకు పరిపాలించినటువంటి అధ్యక్షులందరిలోకెల్లా గొప్ప పేరు గడించి గొప్ప అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ పేరుని నేటికి కూడా చెబుతూ ఉంటారు. కారణం ఏంటయ్యా అంటే, ప్రజలు ఆయనను తీసివేసి, తృణీకరించి, నెట్టివేస్తే భగవంతుడు ఆయనను పట్టుకున్నాడు, గొప్పగా ఆయనను తీర్చిదిద్దాడు. పనికి రావని నెట్టి వేసినటువంటి రాయి ఇంటికి మూలరాయి అయినట్టుగా నువ్వు పనికి రావు మాకొద్దని నెట్టి వేసినటువంటి అబ్రహాము లింకన్ గొప్ప పేరెన్నిక కలిగినటువంటి అమెరికా అధ్యక్షుడయ్యాడు. ప్రభువుని వాళ్ళు తృణీకరించారు, దీవెనలు కోల్పోయారు, మాకు వద్దు అన్నారు, ప్రభుని దీవెనలు, ఆశీర్వాదాలు కోల్పోయారండి. నువ్వు నేను బిడ్డ ప్రభుని వద్దనుకుంటున్నామా, తృణీకరిస్తున్నామా, తిరస్కరిస్తున్నామా ఆలోచన చేయాలి. అలా కాకుండా ప్రభుని స్వీకరించండి, అంగీకరించండి. ప్రభుని దీవెనలు, ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి కలిగేటట్లుగా చేసుకో బిడ్డ. ఆయనను అంగీకరించడం, స్వీకరించడం అంటే ప్రభుని వాక్యాన్ని స్వీకరించడం, వాక్యానుసారము జీవించడం. మరి మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి ఇంకొక మాట ఈ యొక్క పట్టణాలలో మనం ఈ రోజున గుర్తు పెట్టుకోవాలండి. క్రీస్తు ప్రభుని స్వీకరించడం అంటే మీ విచారణకు, మీ గ్రామాలకు, మీ దగ్గరకు వచ్చినటువంటి గురువులను, దైవజనులను, యాజకులను స్వీకరించడం. వార్లను స్వీకరిస్తే మీ దగ్గరికి వచ్చినటువంటి మీ గురువును, మీ విచారణకు వచ్చినటువంటి గురువును, మీ గ్రామానికి వచ్చినటువంటి గురువును నీవు స్వీకరిస్తే ఆయనను అభిషేకించి పంపినటువంటి యేసయ్యను స్వీకరించి అంగీకరించినట్లే. అలా కాదని మీ గురువును నీవు తిరస్కరిస్తే, మీ గురువును మీరు దూరం చేసుకుంటే, తృణీకరిస్తే, ఆయనను అభిషేకించి మీ చెంతకు పంపినటువంటి యేసయ్యను మీరు తిరస్కరించి, తృణీకరించి దూరముగా నెట్టుకుంటున్నట్లే. చాలాసార్లు బాధేస్తుందండి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల చూస్తూ ఉన్నాం.
వచ్చాడు కొత్త గురువు, కొత్త విచారణ గురువు, లేకపోతే మన ఊరిలో పని చేయటానికి ఒక గురువు వచ్చాడు అంటే ముందుగా మనం ఏం మాట్లాడుకుంటాం? ఎవరంట ఆయన? ఎవరంట ఆయన? మనోడేనా? మనోళ్ళేనా? ఏ కులపోళ్ళో, ఎవరో, ఏ ఊరు నుండి వచ్చాడో. అందుకే గురువు రాగానే ముందేమనుగుతారు తెలుసా? ఊరు. ఏ ఊరో వాళ్ళది. ఊరిని బట్టి కులం గుర్తించడానికి. అప్పటికీ తెలియలేదనుకోండి ఇంటి పేరేంటో. ఎందుకండి ఇవన్నీ? గురువు అంటే క్రీస్తుని చేత అభిషేకించబడి క్రైస్తవులకు దేవుని ప్రేమను పంచడానికి వచ్చినటువంటి దైవ సేవకుడండి. ఆయన ఎవరైతే మనకెందుకు, ఎటువంటి వారైతే మనకెందుకు, ఎక్కడి నుండి వస్తే మనకెందుకు, ఏ ఊరి వాడైతే మనకెందుకు? మనకు కావాల్సింది మనల్ని దేవుని చెంతకు నడిపించటానికి, యేసయ్య వాక్యాన్ని మనకు అందించటానికి, దైవ సేవ చేయటానికి వచ్చినటువంటి గురువును గురువుగా స్వీకరించండి, గురువుగా అంగీకరించండి, దైవ సేవకుడుగా అంగీకరించండి. క్రీస్తు ప్రభుని ప్రతిరూపం మీ గురువు. మీ చెంతకు వచ్చినటువంటి అభిషేకించబడినటువంటి గురువు క్రీస్తు ప్రభుని ప్రతిరూపమని, క్రీస్తు ప్రభు బదులుగా మీ ఊరిలో ఉన్నాడని గుర్తెరగండి. వాళ్ళని తృణీకరించి, దూషించి, దూరముగా నెట్టి వేసుకొని తద్వారా దేవుని యొక్క శాపాలను గ్రామాలకు తెచ్చుకోకండి. దయచేసి మరలా చెబుతున్నా, ఇక్కడ తన స్వంత ప్రజలే ప్రభువుని దూరముగా నెట్టి వేసుకొని దీవెనలు, ఆశీర్వాదాలు కోల్పోయినట్లుగా మీ చెంతకు వచ్చినటువంటి ఏ గురువైనా, ఏ ఊరి వారైనా, ఎక్కడి నుండి వచ్చినా మన ఊరికి, మన గ్రామానికి, మన విచారణకు సేవ చేయటానికి వచ్చినటువంటి ప్రతి గురువును అంగీకరించండి. గురువు ఎటువంటి వారైనా, ఎటువంటి బలహీనతలున్నా భగవంతుడికి అప్పచెప్పండి, వారి కోసం ప్రార్థన చేయండి తప్ప గురువుని తిరస్కరించొద్దు, తృణీకరించొద్దు, దూషించొద్దు. గురువును అంగీకరిస్తే క్రీస్తును అంగీకరించినట్లే, గురువును స్వీకరిస్తే క్రీస్తుని స్వీకరించినట్లే. మీ ఇంటికి గురువు వచ్చినప్పుడు సాధారణంగా స్వీకరించి యేసయ్యే మీ ఇంటికి వచ్చారనుకొని అభిషేకించబడినటువంటి గురువులను ఆదరించండి, వారితో ఆశీర్వాదాలు పొందుకోండి, వారిని మీ గృహాలకు స్వీకరించండి. మీ గురువులు మీ ఇంటికి వచ్చిన, మీ దగ్గరికి వచ్చిన, మీ గుడికి వచ్చిన, మీ విచారణకు వచ్చిన యేసు ప్రభు రూపములో ఉన్నటువంటి వారిని స్వీకరించి, అంగీకరించి వారి ప్రార్థనలు, వారి యొక్క దీవెనలు పొందుకోండి. తద్వారా తప్పకుండా యేసు ప్రభుని ఆశీర్వాదాలు, దీవెనలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు మీకు, మీ కుటుంబాలకు కలుగుతాయి. అలా కాకుండా గురువును దూరముగా నెట్టివేసుకున్న, గురువును దూషించుకున్న, గురువును తిరస్కరించిన, గురువును అంగీకరించకపోయినా క్రీస్తు ప్రభుని స్వయంగా వద్దని దూరముగా నెట్టివేసుకుంటున్నట్లు, అదే విధముగా క్రీస్తు ప్రభుని వాక్యాన్ని విని పెడచెవిన పెట్టేసి పాటించకుండా, అనుసరించకుండా ఉంటే క్రీస్తునే స్వయముగా దూరముగా నెట్టివేసుకుంటున్నట్లు, వద్దని తృణీకరించినట్టు. కాబట్టి మీ చెంతకు వచ్చినటువంటి గురువులను, దైవ సేవకులను స్వీకరించి అంగీకరిస్తే క్రీస్తుని అంగీకరించినట్లు. వారు బోధించినటువంటి వాక్యాన్ని విని ఆలకించి పాటిస్తే క్రీస్తు ప్రభుని అనుసరించి నిజమైనటువంటి క్రైస్తవులుగా మీరు ఉంటున్నట్లు. అప్పుడు తప్పకుండా ప్రభుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, అనుగ్రహాలు, కృపావరాలు నీకు, నీ కుటుంబానికి కలుగుతాయి. అలా గురువును అంగీకరించి వాక్యానుసారం జీవించే విధముగా మనలను తయారు చేయమని, మనకు కావలసిన అనుగ్రహాలు ఇమ్మని యేసు ప్రభుని చిన్న ప్రార్థన ద్వారా అడిగి వేడుకుందాం. నిత్యము స్తుతులకు పాత్రుడమైనటువంటి దేవాది దేవ, నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. యేసయ్య వాక్యంలో మేము వింటున్నట్లుగా నీవు నీ చెంతకు, నీ ప్రజల చెంతకు, నీ గ్రామముల్లోనికి, నీ ప్రజల వద్దకు వెళితే వారు నేను తృణీకరించి, అంగీకరించకుండా దూరము చేసుకుని తద్వారా వారు దీవెనలు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారని వాక్యములో మాకు బోధిస్తూ ఉన్నాం. యేసయ్య, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి, మా తప్పు కూడా తెలుసుకొని నీ మాటలను, నీ వాక్యాన్ని మేము దూరము చేసుకున్న సమయాలను బట్టి మన్నింపును అడుగుతూ ఉన్నాం, క్షమాపణ అడుగుతూ ఉన్నాం. అయ్యా, నీవు అభిషేకించి మా చెంతకు పంపినటువంటి గురువుల పట్ల మేమేమైనా తప్పుగా ప్రవర్తిస్తే, తప్పుగా అనుకుంటే, దూషించి స్వీకరించకుండా, అంగీకరించకుండా గురువులను మేమేమైనా తృణీకరించిన సమయాలు ఏమైనా ఉంటే వాటిని బట్టి కూడా నిన్ను క్షమించమని, నీకు నీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసయ్యా
మేము నిన్ను తృణీకరించి దూరము చేసుకున్న సమయాలను బట్టి నీ పవిత్ర పదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతూ మన్నింపును అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఈ రోజున నీవు ముట్టండి, తాకండి, ఆశీర్వదిస్తూ బిడ్డలు దేనికోసం అడుగుతున్నారో వారి ఉద్దేశాలు తలంపులు నెరవేరినట్లుగా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, వారి చెంతకు పంపుతున్నటువంటి గురువులను యేసయ్య ప్రతిరూపాలుగా వారు స్వీకరించి ఆదరించేటట్లుగా చేయమని, అదేవిధంగా నీ వాక్యానుసారం జీవించే మంచి క్రైస్తవ బిడ్డలుగా వీరందరూ తయారయ్యేటట్లుగా వీరికి కావలసినటువంటి దీవెనలు, అనుగ్రహాలు కుమ్మరించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా, మళ్ళీ ఒకసారి మీకు చెబుతూ ఉన్నా, ఇంకా ఎవరైనా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట ఐకన్ నొక్కడము ద్వారా ప్రతిరోజు మీరు నేను పంపుతున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పొందగలుగుతారు. ప్రతిరోజు ఒక వీడియో ద్వారా దైవ వాక్యాన్ని సందేశాన్ని మీకు ఇస్తున్నా ఆ సందేశం మీరు పొందుకోగలుగుతారు. నేను పంపించిన ప్రతి వీడియో మీరు పొందుకోవాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ రోజున చేయండి. ప్రతి వీడియోను చూసి లైక్ చేయండి. ఆ వాక్యాన్ని మీతోనే ఉంచుకోకుండా మీ స్నేహితులకు, మీ యొక్క బంధుమిత్రాదులకు, మీ సంఘాలలో, మీ విచారణలో తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయటం ద్వారా వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఈ యొక్క వాక్యాన్ని వినమని చెప్పండి. నేను చేసేటటువంటి ఈ యొక్క వాక్య పరిచర్య ప్రయత్నంలో మీరు కూడా నాకు తోడుగా ఉండమని, నాతో పాటు మీరు కూడా వాక్య పరిచర్యలో భాగస్థులు కమ్మని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, పేరు పేరుని అడుగుతున్నా, యేసయ్య పేరిట అడుగుతున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వీడియో చూసి లైక్ కొట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వీడియో చూడమనండి. తద్వారా దేవుని యొక్క వాక్యం మరింతగా విస్తరించేటట్లుగా నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు నాకు తోడుగా ఉండగలరని మనవి చేస్తున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.